R9 నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దాచారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి 2 లక్షల విరాళం. నిరుద్యోగ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ. సర్పంచ్ దంపతులపై దాడికి ప్రయత్నించిన మరో వర్గం. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడే బాధ్యత ఎమ్మెల్యేలదే. బోయిన్పల్లి రిటైల్ వెజిటబుల్ మార్కెట్లో సీసీ కెమెరాల ప్రారంభం. బొల్లారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై శాంతినగర్ కాలనీ వాసుల ఆందోళన. మెదక్లో ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు. హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ. డోర్టౌన్లో జరిగిన భారీ సిగరెట్ కాకుండా చోరీ కేసును ఛేదించిన పోలీసులు. గజ్వేలిలో ఘనంగా జన హృదయ నేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి హరీష్ రావు జన్మదినం సందర్భంగా గజ్వేల్ మండలంలోని దాచారం గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి 2 లక్షల రూపాయలను బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రకటించారు. అనంతరం గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిపండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు భాస్కర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమకారుడు మాజీ సర్పంచ్ సుమన్ హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందాడు. మూలుగు మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ అనారోగ్యంతో మృతి చెందాడు. కాశిరెడ్డిపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎల్లయ్య హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందాడు. హరీష్ రావు జన్మదినం సందర్భంగా ఈ చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని, ఆ కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని మనోధైర్యం కల్పిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున భాస్కర్ భార్య కవితకు, సుమన్ భార్య నవ్యకు, ప్రవీణ్ భార్య రాధకు, ఎల్లయ్య భార్య బాలామణికి ఒక్కొక్కరికి 1 లక్ష చొప్పున 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున అందజేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించాలని భగవంతుణ్ణి కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర క్రాంతి కిరణం హరీష్ రావు అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు హరీష్ రావు గారి 54వ పుట్టినరోజు సందర్భంగా గజ్వేల్ హనుమాన్ టెంపుల్లో పూజలు నిర్వహించి, అదేవిధంగా పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో కొండపాక, గుండూరుపల్లి, జగదేపూర్, అరకు, ములుగు, బర్గర్, గజ్వేల్, మనోరాబాద్, కూబ్రాన్ అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో హరీష్ రావు గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఆలయాల్లో పూజలు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ గారికి గుడి పక్కన ఉండి రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించినటువంటి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నాం. భగవంతుడు హరీష్ రావు గారికి నిండు నూరేళ్లు ఆశీర్వదించాలని, ఆయనకు ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థించి ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇక్కడ నుండి మన శ్రేణులందరం కూడా హాస్పిటల్ పోయి అక్కడ మనం పనులు కార్యక్రమాలు చేసుకొని అక్కడ నుండి దర్గాకు వెళ్తాం. దర్గాలో కేక్ కట్ చేసుకుంటాం. ఆ పక్కనే ఇంద్రాపార్క్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా స్కిప్ కాకుండా అందరూ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జై తెలంగాణ. బీఆర్ఎస్ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో బీఆర్ఎస్వి నాయకుల సమక్షంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు హైదరాబాద్ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి బొల్లు నాగరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నిరుద్యోగ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర సాధన కోసం పోరాడిన యోధుడిగా ఆయనను కొనియాడారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించి త్రాగునీటి రంగంలో అద్భుతాలు సృష్టించారని బీఆర్ఎస్పీ నాయకుడు బొల్లు నాగరాజు అన్నారు. ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ప్రజల మెప్పు పొందారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకుడు హరీష్ రావు అని కొనియాడారు. హరీశన నాయకత్వం హరీశన నాయకత్వం లాంగ్ లివ్ లాంగ్ లివ్ హరీశన లాంగ్ లివ్ లాంగ్ లివ్ హరీశన లాంగ్ లివ్. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద అసెంబ్లీ టైగర్ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రివర్యులు అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు గారి అన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఆర్ట్స్ కాలేజ్ వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు బుక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో హరీష్ అన్న గారి యొక్క కృషి ఎనలేనటువంటి కృషి. నిత్యం ప్రజల మధ్యలో ఉండి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి తీరు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బంగారు తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ అన్న ఏ విధంగా పనిచేసిండో మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీడులు పడ్డ భూములు పచ్చ ఆరత తెలంగాణ సాధించడంలో హరీష్ అన్న కృషి ఎనలేని కృషి. అదే దౌలతాబాద్ ప్రెస్ క్లబ్ లో చెట్ల విషయంపై ప్రెస్ మీట్ ను నిర్వహించారు సర్పంచ్ మరియు పాలక వర్గం సభ్యులు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముత్యంకుంట బంచేరుకుంటలో చెట్ల నరికివేతకు ఇరిగేషన్ పర్మిషన్ తీసుకున్న లెటర్ దౌలతాబాద్ మండల పరిధిలో మండలంలోని ముత్యంపేట గ్రామ సర్పంచ్ తోడంగి సునీత, ఆమె భర్త స్వామిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ దౌలతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ అభివృద్ధి పనులపై వార్డు సభ్యులతో కలిసి చర్చిస్తున్న సమయంలో గ్రామానికి చెందిన తోడంగి స్వామి, రామయ్య, తోడంగి రాజు తదితరులు తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి సమయంలో కత్తులతో బెదిరింపులకు పాల్పడడంతో పాటు శారీరకంగా దుర్వినియోగం చేశారని, గ్రామ కార్యాలయం నుండి బయటకు లాగి అవమానించారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రాణహాని కలిగిస్తామని బెదిరిస్తున్నారని సర్పంచ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రాణభయం ఉందని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దౌలతాబాద్ ఎస్ఐకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ముత్యంపేట గ్రామంలోని బంజారకుంటలో ఉన్న చెట్లను నరికివేతకు ఇరిగేషన్ ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ తోనే బంజారకుంటలో చెట్లను గ్రామ సర్పంచ్ పాలక వర్గం కలిసి చెట్లను అమ్మి గ్రామ అభివృద్ధి ఖర్చు చేద్దామని గత నెలలో 150 చెట్లకు గాను 1,70,000 రూపాయలకు సర్పంచ్ గ్రామ పాలక వర్గం తీర్మానం చేశారు. మంగళవారం ఆ చెట్లను అమ్మకానికి పెట్టి నరికివేయించారు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన తోడంగి స్వామి, తోడంగి రాజు వర్గం ఆ చెట్లను ఎవరి పర్మిషన్ లేకుండా బంజేరుకుంటలో ఉన్న చెట్లను అమ్మకానికి పెట్టి నరికివేయించారని ఆరోపణ చేశారు. ఇరిగేషన్ ఫారెస్ట్ అధికారులతో పర్మిషన్ తోనే అమ్మకానికి పెట్టి చెట్లను నరికి అమ్మివేశామని సర్పంచ్ సునీతా స్వామి, ఉప సర్పంచ్ తోడంగి కర్ణాకర్ పాలక వర్గం మిగతా వర్గానికి తెలియజేశారు. బుధవారం గ్రామ సర్పంచ్ సునీత, ఉప సర్పంచ్ తోడంగి కర్ణాకర్ పాలక వర్గంతో కలిసి ఉదయం 11 గంటల సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ అభివృద్ధి గురించి మాట్లాడుతుండగా గ్రామానికి చెందిన స్వామి, రాజు మీకు ఇష్టం వచ్చినట్లు చెట్లను ఎందుకు అమ్ముకుంటున్నారని సర్పంచ్ పై దాడికి ప్రయత్నిస్తుండగా అక్కడున్న పాలక వర్గం అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ముత్యంపేట విలేజ్ అని ఉంటుంది. అయితే గ్రామాభివృద్ధి కోసమని బంజేరుకుంట అని ఉంటుంది. బంజేరుకుంటలో
చెట్లు ఉంటే తీసేసి సీసీ కెమెరాలు కానీ మైకులు కానీ చేద్దామని అభివృద్ధి చేద్దామని అనుకుంటే ఓడిపోయిన అపోజిట్ వాళ్ళు ఏం చేస్తారంటే తీర్మానం చేయలేరు, ఏం చేయలేరు, మీరు ఎట్లా అమ్ముతారని కొట్లాడకొస్తే మేము తీర్మానం చేసినాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తెచ్చినాం, ఇరిగేషన్ నుంచి పర్మిషన్ తెచ్చినాము, గ్రామ పంచాయతీ తీర్మానం చేసినాం, బాడీ మీటింగ్లో తీర్మానం చేసినా కానీ మీరు ఎట్లా అమ్ముతారో మాకు ఓడిపోయిన వ్యక్తులు వాళ్ళకు అభివృద్ధి చేయాలని ఇష్టం లేక మా మీద కక్ష కట్టుకొని సర్పంచ్ని ఉప సర్పంచ్ని కావాలనుకొని వాళ్ళని కొట్టడం కానీ గ్రామ పంచాయతీలకు వచ్చి కోస్తామనుడు కొట్టిరు. ఇలా పొద్దున నిన్న ఎస్ఐ దగ్గరికి వచ్చినాం, ఎస్ఐ పట్టించుకోలేడు సరిగా. మేము మళ్ళీ పోతే నేను మీడియాకి ఇస్తే మళ్ళీ ఇప్పుడు ఎస్ఐ దగ్గరికి వచ్చినాం. రేంజ్ ఆఫీసర్కి కరీముద్దీన్ అని వచ్చిండు, ఎంక్వైరీ చేసిండు, డిఈ మేడం వచ్చి ఎంక్వైరీ చేసింది. అందరూ బరాబర్ పర్మిషన్కి ఇచ్చినాక వాళ్ళు కావాలనుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని, మీరు అభివృద్ధి చేయొద్దు, గ్రామ పంచాయతీ అభివృద్ధి కావద్దు, మీ 5 ఏళ్ళు అట్లనే ఉండాలని, మేము ఉంటేనే సర్పంచ్లో మీరు సర్పంచ్లు కాదని అభివృద్ధి చేయనీయద్దని వాళ్ళు పట్టుబట్టి మా మీద దాడి చేస్తున్నారు. దీనికి చర్యలు తీసుకోవాలని సిఐ సార్ను కానీ ఎస్ఐ సార్ను కానీ సిపి మేడం దాకా అయినా కానీ చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. నమస్కారము. సిద్దిపేట జిల్లా దళితాబాద్ మండలం మాది ముత్యంపేట గ్రామము. నేను సర్పంచ్ని తోడంగి సునీతను. అయితే గ్రామ పంచాయతీలో మేము భారీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మన చెట్లు ఎండిపోయిన చెట్లు ఉన్నాయి కదా తీసేసి గ్రామానికి అభివృద్ధి చేద్దాం ఏదైనా పనులు అని తీర్మానం రాసినాం, కుంటల కోసమని తీర్మానం రాస్తే అక్కడ తీర్మానము మేము చేయలేదని అన్నారు. ఇక్కడ తీర్మానము ఇట్లా చేసినాము, ఇరిగేషన్ నుంచి పర్మిషన్ తెచ్చినాము, ఫారెస్ట్ నుంచి పర్మిషన్ తెచ్చినాము. మళ్ళీ అయితే ఇట్లా తెచ్చినాక మేము వార్డ్ నెంబర్లు ఏమన్నారంటే మేము పెట్టలేదు, తీర్మానం రాయలేదంటే ఈరోజు పొద్దున్న గ్రామ పంచాయతీకి పిలిపించిన వార్డ్ నెంబర్లను మీరు పెట్టలేదు అంటారు కదా అని ఇది చూపించిన, సంతకాలు చేసింది చూపిస్తే నేను మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు, మాకు పోటీ చేసిన వ్యక్తులు వచ్చి నా మీదకి దౌర్జన్యంగా కొట్టిరు. నా భర్తను కోస్తామని అన్నారు, నన్ను కొట్టిరు. దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. అదే ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చినాము, సార్కి కూడా మేము ఫిర్యాదు ఇచ్చినాము, సార్ కూడా మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము. ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లను చేస్తున్న జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4వ తేదీ గురువారం రోజు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణం మరియు కాట్రేవుపల్లి, మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏరియల్ సర్వే పనులను పరిశీలించడం కోసం రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. మక్తల్లోని రాయల్ ఫంక్షన్ హాల్లో ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారుల సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేట జిల్లా పోలీసులతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, వికారాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల నుండి వచ్చిన పోలీసు బలగాలతో కలిపి మొత్తం 600 మంది పోలీసులను బందోబస్తు విధుల్లో నియమించినట్లు తెలియజేశారు. ఈ బందోబస్తులో ఒక అదనపు ఎస్పీ, 7 డిఎస్పీలు, 19 ఎస్సీఐలు, 52 మంది ఎస్ఐలు, 71 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, సుమారు 400 మంది కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు, హోంగార్డులు పాల్గొంటున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను మొత్తం 11 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టారుకు అదనపు ఎస్పీ, డిఎస్పీ, సిఐలను ఇన్ఛార్జీలుగా నియమించినట్లు తెలియజేశారు. భద్రతా విధుల్లో ఉన్న అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రతి అంశాన్ని నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. హెలిప్యాడ్ నుండి కాన్వాయ్ మార్గం ద్వారా మక్తల్ మార్గం కాట్రేవుపల్లి శివారులోని లిఫ్ట్ స్టేజ్ 1 వరకు రోడ్డు ఓపెనింగ్ పార్టీలు, ఆర్ఓఎఫ్ బృందాలు, పెట్రోలింగ్ టీములు, ట్రాఫిక్ డైవర్షన్ సిబ్బంది, రూఫ్ టాప్ సెంట్రీలు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు, పార్కింగ్ నిర్వహణ సిబ్బందిని మోహరించినట్లు ఎస్పీ తెలియజేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినా వెంటనే పై అధికారులకు సమాచారం అందించాలని విధుల్లో ఉన్న సిబ్బందికి సూచించారు. ఎక్కడ కూడా ఎవరో కూడా తీసి మీరు ఆర్థిక ఈజీగా పోలీసు అందరూ కూడా నేను హైదరాబాద్ తెలంగాణ పోలీసే ఎక్కడైనా మీ ఫోటో మొబైల్ ఇచ్చిన
జిల్లా పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలకు శిక్షణా శిబిరం నిర్వహించారు. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడే బాధ్యత బిఎల్ఏలదే అన్నారు. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడే బాధ్యత బిఎల్ఏలదే అని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు జాదవ్ దారాసింగ్ నాయక్ పేర్కొన్నారు. ఎస్ఐఆర్ పై అవగాహన పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. టీపీసీసీ శిక్షణా కమిటీ చైర్మన్ పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన పరిగి పట్టణం ఎస్కే కన్వెన్షన్ హాల్లో పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలకు శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు దారా సింగ్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ పార్టీ కేంద్ర సర్కార్ ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్కై కుట్రపూరితంగా సెక్యులర్ ఓట్లను ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన, మైనారిటీ ఓట్లను తొలగించి రాజకీయంగా పబ్బం గడుపుకొని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తోందని, బూత్ స్థాయిలో బిఎల్ఏలు అప్రమత్తంగా ఉండి అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలని, ఈ ప్రక్రియలో ఎటువంటి సమస్య ఉన్నా పార్టీ నియమించిన బాధ్యులను సంప్రదించాలని తెలిపారు. టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేటర్ చైర్మన్ రాజేష్, ట్రైనర్స్ నరేష్ రాథోడ్, రాజశేఖర్ రెడ్డి, మోహన్లు ఎస్ఐఆర్ పై 305 మంది బిఎల్ఏలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు భీమ్రెడ్డి, జనరల్ సెక్రటరీ దండు అశోక్, స్పోక్ పర్సన్ ఆనంద్ గౌడ్, సెక్రటరీ రహీం పటేల్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అక్బర్ హుస్సేన్, మండల అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, వెంకట్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ మీకు అవకాశం ఉంది, ఎవరైనా మీటింగ్ రాకుండా ఉంటే వాళ్ళని ఎన్రోలర్స్ పెట్టి వాళ్ళను రిమూవ్ చేయాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులందరూ కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఎన్రోలర్స్ ముందర పెట్టి నడిపించాలని మాకు పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లోపల ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిన విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ, ఇది చాలా ముఖ్యమైన పని. అంటే మనం అంతా ఏమనుకుంటామంటే మన ఊళ్ళో పంచాయత్ సెక్రటరీ, మన ఊళ్ళో అంగన్వాడీ, వీళ్ళు మనని కట్ చేస్తారా, మన గవర్నమెంట్ ఉన్నాక, మన ఎమ్మెల్యే ఉన్నాక, మన సీఎం ఉన్నాక, మన ఊరి దగ్గర పోతాయి అని లాపర్వాయి చేస్తాం. కానీ ఎగ్జాంపుల్ శివారెడ్డిపల్లిలో నా ఓటు, ఇప్పుడు నా ఓటు కట్ చేస్తే నేను అడగడానికి వెళ్ళేదన్నమాట. ఎవరికి పవర్ ఉందంటే శివారెడ్డిపల్లి లోపల మా శ్రీకాంత్ పేరు రాసిన, ఎవరి పేరు రాసిన, ఎవరి పేరు రాసిన మా శ్రీకాంత్ శివారెడ్డిపల్లిలో బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరు, మేము ఆల్టర్నేట్ కానీ పెట్టుకున్నాం. మాకు ఎప్పుడైనా పనుల మీద పోయినప్పుడు ఫస్ట్ చంద్రయ్య చెన్నై ఉప సర్పంచ్ ఉండే మా దగ్గర, ఆయన బూత్ లెవెల్ ఏజెంట్, ఆయనకే పవర్ ఉంది. నా ఓటు కొట్టేస్తే కూడా నేను పోయి కలెక్టర్ అడగడం లేదు. దాన్ని పవర్ ఇచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, ఎవరైతే గుర్తింపు రాజకీయ పార్టీ మనకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి అధ్యక్షుడికి పవర్ ఇచ్చారు. ఆయన దారా సింగ్ ఇచ్చిన పవర్. దారా సింగ్ ఏం చేసిందంటే చెన్నై లాంటి బూత్ లెవెల్ ఏజెంట్కి ఇచ్చిందన్నమాట. మొత్తం మన దగ్గర 305 బూత్ ఉన్నాయి. 305 మంది ఇక్కడ వచ్చింది. వాళ్ళకే పవర్ ఉందన్నమాట. వాళ్ళు దొంగ ఓట్లు ఉంటే తొలగించవచ్చు, తప్పుడు ఓట్లు ఉంటే తొలగించవచ్చు. కొత్త కూడలు పెళ్లి చేసుకొని వచ్చింది మధ్యకాలంలో మన కాన్సెన్స్కి వచ్చి చాలా పెళ్లిళ్ళకు మనకు అటెండ్ చేసినాం. వాళ్ళన్నీ కూడా ఏం చేయాలంటే వాళ్ళ భర్త ఇంటి నెంబర్ ఉంటుంది, ఆ ఇంటి నెంబర్ మీద మ్యాపింగ్ చేసి ఆ ఓట్లు మనం యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎలక్షన్స్లో మనకు ఓట్లు పెరుగుతాయి. అదేవిధంగా మీకు తెలుసు, కొంతమంది పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోయాం, వేరే కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళిపోయాం, మీకు తెలుసు. అవి తొలగించాలి, ఇక్కడ పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకు అవసరం లేదు కదా, మన కాన్స్టిట్యూన్సీ నుంచి మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయాడు. కాబట్టి అలాంటి ఓట్లు తొలగించాలి. నిజంగా ఉంచుకోవాల్సినటువంటి ఓట్లు మనం. వార్తల్లో చిన్న విరామం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్
స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. తిరిగి వార్తలకు స్వాగతం. బోయిన్పల్లి రిటైల్ వెజిటేబుల్ మార్కెట్ లో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏసీపీ శంకర్ రాజు. సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెజిటేబుల్ మార్కెట్ లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసే దిశగా ఏసీపీ శంకర్ రాజు ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెజిటేబుల్ రిటైల్ మార్కెట్ చైర్మన్ సత్యనారాయణ, అధ్యక్షుడు మక్కాల అశోక్, వైస్ ప్రెసిడెంట్ మక్కాల నరసింహరావు, తిరుమలగిరి సిఐ రామన్నయ్య, ఎస్ఐ మారుతి, ఏఎస్ఐ రెడ్డి సాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ శంకర్ రాజు మాట్లాడుతూ మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు, భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకొని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా మార్కెట్ లో జరిగే కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉండటంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా పరిరక్షణకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు దండుకుల రమేష్, దండుకుల నరసింహరావు, పి నరసింహరావు, నిమ్మకాయల నరసింహరావు, నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ నవ కంటోన్మెంట్ నిర్మాణ బాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముందు ఆందోళనకు దిగారు శాంతినగర్ కాలనీ వాసులు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని రూపాయి పోగు చేసుకుని కట్టుకున్న ఇండ్లను ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం కాలనీలో నివసిస్తున్న నివాసాలను కూల్చివేస్తామనడం ఎంతవరకు సబబు? కొన్ని నెలల క్రితం బొల్లారం రైల్వే గేట్ ట్రాఫిక్ సమస్య కోసం బొల్లారం రైల్వే స్టేషన్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులకు స్థానిక మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు సౌత్ సెంట్రల్ జోన్ రైల్వే అధికారులు శంకుస్థాపన చేశారు. సర్వే ప్రకారం రైల్వే అధికారులు 3 మార్గాలను ఎంచుకున్నారు. ఇప్పుడున్న ప్రధాన రహదారి కాకుండా ఇంకొక మార్గం కాకుండా శాంతినగర్ కాలనీ ప్రధాన రహదారి మార్గాన్ని ఎంచుకొని నోటీసులు ఇవ్వకుండా కాలనీ వాసులను సంప్రదించకుండా గత 3 రోజుల క్రితం ప్రభుత్వ రైల్వే అధికారులు కాలనీలో రోడ్డు మధ్యలో నుండి కుడి ఎడమల వైపు 11 మీటర్ల మేర హద్దులు పెట్టి ఎర్ర కలర్ వేసిపోయారు. బుధవారం రోజున స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ నవ కంటోన్మెంట్ నిర్మాణ బాటలో ఉదయం 9:30 గంటలకు వార్డు నెంబర్ 8లోని సికింద్రాబాద్, బొల్లారం, రిసాలా బజార్, శాంతినగర్ కాలనీల సమస్యలపై సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాంతినగర్ కాలనీ వాసులతో సమస్యలపై పర్యటన చేశారు. నాలా, పార్కు రోడ్లు, డ్రైనేజీ సమస్యపై ఆరా తీశారు. ఈ సందర్భంగా శాంతినగర్ కాలనీ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాలనీ మహిళలు, కాలనీ వాసులు ప్రధాన సమస్య అయినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సర్వే గురించి ఎమ్మెల్యే ముందు ఆందోళన వ్యక్తం చేశారు మరియు విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంటనే అక్కడ ఉన్న స్థానిక అధికారులతో ఫోన్లో సంప్రదించి సర్వేపై పూర్తి వివరాలు సేకరించాకే పనులు చేపట్టాలని, అవసరమైతే ప్రభుత్వ రైల్వే అధికారులతో కాలనీ వాసులు కలిసి సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ మహిళలు మీడియాతో మాట్లాడుతూ వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి, కాలనీ జనరల్ సెక్రటరీ నటరాజన్, కాలనీ సభ్యులు పాండు యాదవ్, పూర్ణచంద్రరావు, ఎం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మెదక్లో జన హృదయ నేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జన హృదయ నేత, జనం మెచ్చిన నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, న్యాయవాది జీవన్ రావు, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు పార్టీ శ్రేణులతో కలిసి మెదక్ పట్టణంలోని సాయి బాలాజీ గార్డెన్లో
కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో న్యాయవాది జీవన్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, పలువురు యువకులు, అభిమానులు రక్తదానాన్ని చేశారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గులాబీ జెండాను చేతపట్టినప్పటి నుండి ఆయన అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి తన్నీరు హరీష్ రావు అని పేర్కొన్నారు. 2001 నుండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్తో కలిసి ప్రతి జిల్లాను సందర్శిస్తూ ఉద్యమకారులను ఉత్తేజపరిచిన నాయకుడు హరీష్ రావు అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేసీఆర్ ప్రభుత్వంలో హరీష్ రావు ఇరిగేషన్ మరియు ఆర్థిక శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారని గుర్తు చేశారు. ఇరిగేషన్ మంత్రిగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని, ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విశేష కృషి చేశారని కొనియాడారు. ప్రజాసేవే ధ్యేయంగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న హరీష్ రావు రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రామాయంపేట మండలి కేంద్రంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు హరీష్ రావు అని కొనియాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా 10 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ భాదే చంద్రం, కౌన్సిలర్లు చౌదరి చరిత, పొక్కు ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు చౌదరి సుప్రభాతరావు తదితరులు పాల్గొన్నారు. టౌన్ లో జరిగిన భారీ సిగరెట్ కార్టన్ల చోరీ కేసును విజయవంతంగా ఛేదించారు జిల్లా పోలీసులు. నంద్యాల జిల్లా డోన్ టౌన్ లో జరిగిన భారీ సిగరెట్ కార్టన్ల చోరీ కేసును విజయవంతంగా ఛేదించిన జిల్లా పోలీసులు. అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన 3 కీలక నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితులు రాజస్థాన్ రాష్ట్రం పాలి జిల్లాకు చెందిన లక్ష్మణ్ కామావత్, ఘనశ్యామ్ కామావత్, మానిక్ చంద్ గా గుర్తించారు. రాష్ట్రంలోనే అత్యాధునిక సీసీటీవీ 360 ఆర్టీజీఎస్ ప్లాట్ఫారం సాంకేతికతో నిందితులను ట్రేస్ చేసినట్లు వెల్లడించారు ఎస్పీ. నిందితుల నుండి 14 లక్షల నగదుతో పాటు క్రైమ్ వెహికల్, మారుతి షిఫ్ట్ కార్, నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరిపై 10 నుండి 15 వరకు దొంగతనం కేసులు ఉన్నట్లు వెల్లడించారు. సిగరెట్ గోదాంలో హార్డ్వేర్ షాపులే లక్ష్యంగా రెక్కి నిర్వహించి షట్టర్లు, లాకులు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా నిందితులను జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపిన పోలీసులు కేసులో ప్రమేయం ఉన్న మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన పోలీస్ బృందానికి గుడ్ సర్వీస్ ఎంట్రీతో పాటు నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు ప్రకటించారు ఎస్పీ. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యాన్ టీవీ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్
0845524177 మరియు 7893757770.